ఏం మాయ చేశావే పార్ట్ 45. ప్రేమ ప్రశ్నకు అదితి చిన్న చిరునవ్వుతో, నీ లగేజ్, బేబీ లగేజ్తో పాటు నా బట్టలు కూడా ఎందుకు తీసుకొచ్చావు టీచరమ్మా? అంటే నేను ఇక్కడికి వస్తాను, మీతో పాటు ఇక్కడే ఉండిపోతాను అని నువ్వు ముందే ఊహించావా అని అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. భర్త ప్రశ్నకు ప్రేమ చిన్న చిరునవ్వుతో, అవునండి, మీరు వస్తారని నేను ముందే ఊహించాను అనగానే అదితి చిన్న చిరునవ్వుతో ప్రేమను ఇంకాస్త దగ్గరకు తీసుకొని అల్లరిగా, ఎలా తెలిసింది నా టీచరమ్మా అని అడిగాడు. అతని అల్లరిని అర్థం చేసుకోలేని ప్రేమ భర్త గుండెల మీదున్న కూతురి తల నిమురుతూ, మన బంగారం నాతో ఇక్కడికి వచ్చేస్తే తన మీదే ప్రాణం పెట్టుకున్నా మీరు తను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు అని నాకు తెలుసు. అందుకే బంగారాన్ని అక్కడే ఉంచుదాం అనుకున్నాను. కానీ తన చిన్ని మనసుకి కూడా ఉంటుంది కదా అమ్మమ్మ. ఇంటికి వెళ్ళాలి, అక్కడ సరదాగా ఎంజాయ్ చేయాలి, అమ్మమ్మ చేత ప్యాంపర్ చేయించుకోవాలి, ఆ ఇంట్లో కొన్ని విలువైన జ్ఞాపకాలు పొందుపరుచుకోవాలి అని. అందుకే మీరు తను లేకుండా ఉండలేరు అని తెలిసినా 3 రోజులే కదా, పైగా ఉదయం సాయంత్రం స్కూల్ వంకతో ఎలాగో కలుస్తారని తీసుకొచ్చాను. తన కోసమే కదా, మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నా నవ్వుతూ అన్ని భరిస్తున్నారు అనింది. ప్రేమ మాటలు అదితి మనసుని ముళ్ళలా గుచ్చడంతో మొదట చిన్నప్పటి నుండి ఎలాంటి సరదాలు లేక బృందావనం తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెరిగిన తన బిడ్డను తలుచుకోగానే మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది. అలాగే అదితి ఇప్పుడు అక్కడ ఉండడానికి కారణం ప్రేమ అనుకుంటున్నట్టు కేవలం అన్వి మాత్రమే కాదు, తను కూడా ఆ విషయం ఆమె గ్రహించకపోవడంతో ఏదీ తెలియని బాధ అదితి మనసుని చుట్టుముట్టింది. ఒకప్పటి అదితికి అయితే మనసులో ఉన్న వింధ్య, కళ్ళెదుట ఉన్న అన్వి తప్ప మరో ప్రపంచం తెలీదు, పట్టదు. కానీ ఇప్పుడున్న అదితికి మాత్రం అన్వి, ప్రేమలే ప్రపంచం. ఆ ఇద్దరూ లేనిదే అతను లేడు. ఆ విషయం అదితి మనసు, మెదడు గ్రహించాయి. కానీ ఆ నిజం ఒప్పుకోవడానికి అతనికి వింధ్య మీదున్న ప్రేమ అడ్డుపడుతుంది. అదితికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి, తన మనసులో ఇప్పటికీ వింధ్యకున్న స్థానం చాలా గొప్పది. అలాంటి మనసులో ప్రేమ ఎప్పుడు ఎలా ప్రవేశించిందో, ఎలా తన మనసు దోచేసిందో వీడని చిక్కుముడి. అందుకే ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నం చేయడం ఇష్టం లేక నెమ్మదిగా ప్రేమ మీద ఇష్టాన్ని, ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు అదిత్. అవన్నీ ఆలోచిస్తూ ప్రేమ మీద దృష్టి సారించిన అదిత్కి ఆమె నిద్రపోతూ కనిపించడంతో ఆమె వెన్ను మీదున్న చేతితో ఆమెను ఇంకాస్త దగ్గరకు తీసుకొని ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి గుండెల మీదున్న కూతురి తల నిమిరి నిద్రలో ఉన్న ప్రేమ వైపు చూస్తూ, నా బేబీకి నేను నిన్ను గిఫ్ట్గా ఇస్తున్నాను అనుకున్నాను, కానీ తనే నిన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చింది అని నేను అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు నాకు మీ ఇద్దరు ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మాటల్లో చెప్పలేను టీచరమ్మా. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా నేను బ్రతకలేను అనుకొని ఆ ఇద్దరిని తన కౌగిలిలో దాచేస్తూ వింధ్య ఆఖరి కోరిక తీర్చే దారిలో ఇంకో మెట్టు ఎక్కాడు అదిత్. అదంతా అక్కడే ఆత్మరూపంలో ఉన్న వింధ్య గమనించి, షీ ఈజ్ ద వన్ ఫర్ యూ ఆది. నేను నీ లైఫ్లో పాసింగ్ క్లౌడ్ లాంటి దాన్ని, కానీ ప్రేమ నీ డెస్టినీ. ఆ విషయం నువ్వు ఇప్పటికే కాస్త అర్థం చేసుకున్నావు, కానీ పూర్తిగా అర్థం చేసుకోవడానికి రియలైజ్ అయ్యి ప్రేమను ప్రేమగా దగ్గరికి తీసుకొని మీరు మీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన రోజు నా ఆఖరి కోరిక తీరి నా ఆత్మకు శాంతి లభిస్తుంది. అది అప్పుడే నేను ప్రశాంతంగా పైలోకాలకు పయనమవుతాను. నా అదృష్టం కొద్దీ నా లైఫ్లో చాలా విలువైన మెమరీస్ అన్నీ నీతోనే ఉన్నాయి. అది నేను ఎక్కడున్నా నీతో గడిపిన ఆ మెమరీస్ నాకు ఎప్పటికీ నిన్ను నా నుండి దూరం కానివ్వు అనుకుంటూ ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీలా ఉన్న అదిత్, ప్రేమ, అన్విలను చూస్తూ చాలా సంతోషపడింది వింధ్య. మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణుల సమక్షంలో ప్రతి సంవత్సరం ప్రేమ కొడుకులా తానే కూర్చొని తన తండ్రి ఆత్మశాంతి కోసం చేసే ఆర్థికానికి ఈరోజు అల్లుడుగా ఉన్న అదిత్ కొడుకులా మారి చేస్తుంటే ప్రేమ, తులసి గారి ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు ఏ తోడు లేక ఆ ఇద్దరు ఎంత నలిగిపోయారో. ఇప్పుడు ఆ తోడు అన్నీ తానే అయ్యి నోరు తెరిచి అడగకుండానే తన బాధ్యత నిర్వహిస్తుండేసరికి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఆ కార్యక్రమం అవ్వగానే ముందుగానే గుడికి చేరుకున్న వైభవ్, వైశాలి గారు, చంద్రశేఖర్ గారు అన్నదానానికి అన్ని సిద్ధం చేసి ఉంచడంతో భోజనం టైం అయ్యేసరికి అందరూ కలిసి అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేశారు. అందరూ కలిసి వడ్డించి కార్యక్రమం అంతా ముగించి వాళ్ళు కూడా భోజనం చేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి టైం ఇంచుమించు 4 అవుతూ ఉండడంతో ఇంటికి చేరుకోగానే వియ్యపురాళ్ళు ఇద్దరు శారదా గారు కలిసి పెరట్లో చల్లగాలి కోసం కూర్చున్న అందరికీ కాఫీలు, టీలు, బుజ్జి, అన్వి కోసం జ్యూస్ చేసి ఇచ్చారు. నైట్ అవుతుండగా వైశాలి గారు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతామంటే తులసి గారు, ప్రేమ రేపు సాయంత్రం అందరం కలిసే వెళ్ళిపోదాం, అంతవరకు అందరం ఇక్కడే ఉందాం అని పట్టుపట్టడంతో ఇక వాళ్ళు ముగ్గురు
కాదనలేక అక్కడే ఆగిపోయారు. ఆల్రెడీ ముందు జాగ్రత్తగా బట్టలు తెచ్చుకోవడం వల్ల ఎవరికి వారు ఫ్రెష్ అయి రాగానే అందరూ కలిసి సరదాగా ఆరుబయట చాపపరుచుకొని తినడానికి అన్నీ సర్దుకొని కూర్చున్నారు. వైశాలి గారు ఒక పెద్ద ప్లేట్లో వేడివేడి అన్నంలో నిన్న తులసి గారు శారద గారు తెచ్చి ఇచ్చిన మామిడికాయలతో పట్టి ఉంచిన జీడి ఆవకాయ నెయ్యి వేసి కలిపి అన్నం ముద్దలు చేసి అదితితో మొదలుపెట్టి అందరికీ ముద్దలు పెడుతుంటే అందరూ ఇష్టంగా తినడం మొదలుపెట్టారు. అన్వికి మాత్రం ఆ బుజ్జిది ఆ కారం తట్టుకోలేదని ప్రేమ రసం అన్నం తినిపిస్తూ అత్తగారు పెడుతున్న ఆ అమృతం తను తింటూ ఉంది. ఆ ఇద్దరిని మురిపెంగా చూస్తూ అదిత్ వైభవ్ తల్లి పెడుతున్న కమ్మని ఆవకాయ గోరుముద్దలు ఇష్టంగా తింటూ కొత్తగా మనసుని తాకుతున్న ఆ ఇంటి స్వచ్ఛమైన గాలిని ఆ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా పెద్దమ్మ అంటూ శారదా గారు చేసి పంపిన పచ్చి పులుసు తెచ్చిన వర్ష ఆరు బయట ఉన్న అందరినీ చూసి పలకరింపుగా నవ్వి వైభవ్ వైపు చూపు తిప్పుకోకుండానే తనతో తెచ్చిన ఆ బాక్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ వస్తాను అంటూ తిరిగి వెళ్ళిపోయింది. కానీ వైశాలి గారు ఆపేసి అక్కడే కూర్చోమని చెప్పి ప్రేమ అదిత్ వైభవులతో కలిపి తనకి కూడా వాళ్ళతో పాటే తినిపించారు. ఆ టైంలో అనుకోకుండా వర్ష నుండి చూపు తిప్పుకోలేని తమ్ముణ్ణి ఎదురుగా ఉన్న తన తమ్ముణ్ణి చూడలేక నేల చూపులు చూస్తున్న కాబోయే మరదల్ని చూసిన అదిత్కి క్షణాల్లోనే విషయం అర్థం కావడంతో సన్నటి చిరునవ్వు అతని పెదాలపై వచ్చి చేరింది. భోజనాలు అవ్వగానే కాసేపు అందరూ అక్కడే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఎప్పటిలా తులసి గారి రూమ్లో ఆవిడ, ప్రేమ రూమ్లో వైశాలి గారు, చంద్రశేఖర్ గారు నిద్రపోవడానికి ఉపక్రమించగా నిన్నటిలాగని పెరట్లో పందిరి మల్లంటు దగ్గర ఉన్న నవ్వారు మంచంపై అదిత్, అతని గుండెల మీద తన బుజ్జి ప్రాణం అన్వి, పక్కన తమ్ముడు, ఆ పక్కన మరో మంచం మీద ప్రేమ, ఆమె బలవంతం మీద పక్కనే ఆగిపోవాల్సి వచ్చిన వర్ష సెటిల్ అయ్యారు. అర్ధరాత్రి వరకు వదిన మరిది ప్రేమ వైభవులు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ముచ్చట్లు వింటూ నవ్వుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు కాబోయే బావగారు, మరదలు గారు, అదిత్, వర్షలు. మరుసటి రోజు ఉదయాన్నే వీడియో కాల్ చేయడంతో ఫ్యామిలీ మొత్తం 3 రోజుల నుండి మిస్ అయిన ముచ్చట్లన్నీ చెప్పుకొని ఆఖరికి మొబైల్ ప్రేమ అన్విలకు వదిలేశారు. ఆ ఇద్దరిని అతనితో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదని అదితికి మాత్రమే కాదు అందరికీ బాగా తెలుసు. 20 రోజులకే ఆ ఇద్దరు నిశ్చయ మీద బాగా బెంగ పెట్టేసుకున్నారు. అక్కడున్న నిశ్చయ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. కానీ అతనికి విజయవాడ వచ్చే ఖాళీ లేదు. ఎప్పటికో కష్టంగా వాళ్ళ బెంగ తీర్చుకొని కాల్ కట్ చేసి ఇద్దరు దిగులుగా కూర్చోవడం గమనించిన అదిత్ ఇద్దరిని దగ్గరకు తీసుకొని వాళ్ళని మాటల్లో పెట్టి డైవర్ట్ చేశాడు. అందరూ అక్కడే ఆగడం వల్ల ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి అందరూ కలిసి సరదాగా అక్కడ టైం స్పెండ్ చేశారు. మధ్యాహ్నం లంచ్ చేశాక ఎవరికి వారు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. సాయంత్రం అవుతుండగా తిరిగి బృందావనం ప్రయాణం అవడానికి సిద్ధమయ్యారు అందరూ. సహానా ఇంట్లో సహానా ప్రేమ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పిన వ్యక్తి చాలా టైం తీసుకొని ప్రేమ గురించి చాలా డీప్గా ఎంక్వైరీ చేసి ఆమె గురించి వర్షకు కూడా తెలియని విషయాలు తెలుసుకుని సహానాకు కాల్ చేశారు. అతని కాల్ కోసమే వెయిట్ చేస్తున్న సహానా ఈగర్గా కాల్ లిఫ్ట్ చేసి అతను చెప్పినవన్నీ వినగానే ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రేమ గురించి సహానాకు ఆ వ్యక్తి 2 ముఖ్యమైన విషయాలు చెప్పారు. మొదటిది, ప్రేమ అదిత్ని 6 ఏళ్ల క్రితం నుండే అంటే వింధ్య ముందు నుండే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం. రెండవది, ప్రేమ అదిత్ని ప్రేమించిన విషయం వింధ్యకు కూడా తెలియడం. ప్రేమ గురించి ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది అని ఆశించిన సహానాకు ప్రేమ అదిత్ని ప్రేమించిన విషయం తెలియగానే గట్టి షాక్కి గురైంది. కారణం ఆమె ఇది అసలు ఏమాత్రం ఊహించింది కాదు. కానీ కాసేపటికే ఆ షాక్ నుండి తేరుకొని సంతోషంలో పిచ్చిదానిలా అరుస్తూ గట్టిగా నవ్వుతూ పక్క రూమ్లో ఉన్న మైకిల్కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. కాల్లో ఉన్న వ్యక్తి కూడా మేడం ఆర్ యూ ఓకే అని కంగారు పడేసరికి సహానా కాస్త తనని తాను కంట్రోల్ చేసుకొని యా ఐఎమ్ పర్ఫెక్ట్ ఫైన్ అండ్ నీకు అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బు ముడుతుంది. సాయంత్రం కల్లా నీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేసి మొబైల్ బెడ్ మీదకు విసిరేసి మళ్ళీ అదే పిచ్చితో అరుస్తూ రూమ్ అంతా గంతులు వేయడం మొదలుపెట్టి పట్టరానంత సంతోషంతో ప్రేమ తన ప్రేమ కోసం స్వార్థంగా ఆలోచించి అన్వికి దగ్గరై అదితి జీవితంలోకి అడుగుపెట్టింది అనుకుంటుంది. సహానా పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ప్రేమ బుద్ధి కూడా తనలాగే వక్రబుద్ధి స్వార్థబుద్ధి అన్న భావనలో ఉంది సహానా. అందుకే ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని అదిత్ ప్రేమల మధ్య తుఫాన్ సృష్టించాలి అనుకొని సంబరపడిపోతుంది.
ఆమె అరుపులకి కంగారుగా అక్కడికి వచ్చిన మైకేల్ సహానా ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో, ఆమె ప్రవర్తన మీద ఒక అవగాహన ఉండడం వల్ల మళ్ళీ అదితి కొంప ముంచే ఆలోచన ఏదో చేస్తుంది అని అయితే అర్థం కావడంతో కాస్త అసహనంగా, ఏమైంది సహానా, ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు. సహానా సంతోషంలో చిందరవందర చేసిన రూమ్ అంతటిని వింతగా చూస్తూ మైకేల్ ప్రశ్నకు సహానా సంతోషంగా వెళ్ళి మైకేల్ని హగ్ చేసుకొని, మిక్కీ, నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ప్రేమ అదితులను విడగొట్టే అద్భుతమైన అస్త్రం ఇప్పుడు నా దగ్గరుంది అని సంబరపడుతూ తను తెలుసుకున్న విషయాలు అన్నీ మైకేల్కి చెప్పేసరికి అది విన్న మైకేల్ మొదట షాక్ అయ్యాడు. కానీ గుడిలో ఎలాంటి స్వార్థం లేకుండా కన్న తల్లి తన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటే తన ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకున్నట్టు ప్రేమ కూడా అన్వి ప్రాణాలను అలానే తన ప్రాణాలు అడ్డేసి కాపాడడం మైకేల్ కళ్ళల్లో చెరిగిపోని ఒక హృదయ విదారక సంఘటన. ఇప్పటికీ మైకేల్ తన చేతులతో చేసిన పాపాలకు ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అయ్యేది రెండు విషయాలకు. ఒకటి, సహనా వింధ్యను చంపిస్తున్నట్లే కల్లారా జరిగేది చోద్యం చూస్తున్నట్టు చూడడం. రెండు, ప్రేమను తన చేతులతో తనే చంపాలి అని ట్రై చేయడం. తను ఎంత రూత్లెస్ అయినా ఆ రెండు విషయాలలో చాలాసార్లు లోపలే కుమిలిపోతూ ఉండేవాడు. కానీ సహన మీద తనకున్న పిచ్చి తన తప్పులను పూర్తిగా రియలైజ్ అవ్వనిచ్చేది కాదు. లక్కీలీ నిశ్చయించిన ట్రీట్మెంట్, జగదీష్ గారి మాటలు మైకేల్ మీద బాగా పనిచేశాయి. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. పోయిన వింధ్య ప్రాణం అయితే తిరిగి రాదు కదా. కానీ అన్వికి ప్రేమ రూపంలో దొరికిన తల్లిని, ఆదిత్యకి ప్రేమ రూపంలో దొరికిన తోడుని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకుండా చూడాలి అని తన తప్పులు రియలైజ్ అయిన క్షణానే గట్టిగా నిర్ణయించుకున్నాడు మైకేల్. అందుకే ఇప్పుడు సహాన చెప్పిన విషయం విని ఇప్పుడు ఆమె మళ్ళీ ఏం పిచ్చి పని చేయబోతుందో అన్న కంగారుని దాస్తూ, అయితే ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు సహానా అని అడిగాడు మైకేల్. మైకేల్ ప్రశ్నకు సహానా రాక్షసంగా నవ్వుకుంటూ, ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది అనింది. ఆమె మాటలకు ఆలోచనల్లో పడ్డాడు మైకేల్. బెంగళూరు ఆఫీస్లో హెక్టిక్ వర్క్లో మునిగి తేలుతున్న నిశ్చయ్కి సహానాతో ఆ వ్యక్తి ఫోన్లో ప్రేమ గురించి చెప్పిందంతా రికార్డింగ్ వినిపించాడు అతని పిఏ. అంతా విన్న నిశ్చయ్ పెదాల్లో ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్. ప్రేమనే అదితిని ప్రేమించిన అమ్మాయి అని ప్రూఫ్ అవ్వడంతో నిశ్చయ్ మనసుకి ఏదో తెలియని ప్రశాంతత. ఆ సంతోషంలోనే ఒక అరగంట ప్రేమతో కాల్ మాట్లాడి తన సంతోషాన్ని ఇంకాస్త పెంచుకున్నాడు. కానీ ఆమెను ఏమీ అడగలేదు. చెప్పాలంటే నిశ్చయ్కి అడగాలని అనిపించలేదు. కాసేపటికి, సార్, అగర్వాల్ ఇండస్ట్రీస్ ఎండి మిస్ దక్ష అగర్వాల్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని అతని పిఏ చెప్పడంతో అప్పటి వరకు నిశ్చయ్ మొహంలో ఉన్న సంతోషమంతా మాయమైపోయింది. ఆమె పేరు విన్న చెవులు పదే పదే అదే పేరు వినాలి అని కోరుకుంటుంటే మనసు ఆమె కోసమే విలవిలలాడుతుంది. కళ్ళు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాయి. నిశ్చయ్ అలా దక్ష పేరు విని ఎమోషనల్ అవుతుండగా తన క్యాబిన్ ఎంట్రన్స్ దగ్గర గ్లాస్పై నాక్ చేస్తున్న శబ్దం వినిపించి కష్టంగా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని తల పైకెత్తి అతని కళ్ళకు ఫార్మల్ వేర్లో మునుపటి కంటే చిక్కిపోయి సగమైన దీక్షను చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకొని, కమాన్ మిస్ దక్ష అని పర్మిషన్ ఇచ్చాడు సీరియస్గా. దాంతో ఆమె సైలెంట్గా వచ్చి నిశ్చయ్ సీట్ ఆఫర్ చేయడంతో అతని ఎదురుగా కూర్చొని ఫార్మల్గా, హలో మిస్టర్ శ్రీవాస్తవ్, హౌ ఆర్ యూ అని పలకరించింది. ఆమె కుశల ప్రశ్నకు నిశ్చయ్ మౌనమే సమాధానం కావడంతో అతని పిఏ వాళ్లకు అవసరమైన ఫైల్స్ అన్ని తీసిపెట్టి అతను టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే నిశ్చయ్ లేని కోపాన్ని తెచ్చిపెట్టుకొని కాస్త సీరియస్గా, ఈ పార్ట్నర్షిప్ కేవలం న్యూజెర్సీ ప్రాజెక్ట్ వరకే అని తెలిసే నువ్వు ఒప్పుకున్నావా దక్ష అని అడిగాడు డైరెక్ట్గా మ్యాటర్కి వస్తూ. అతని ప్రశ్నకు అప్పటి వరకు ఫైల్స్కే కళ్ళు అప్పగించిన దక్ష షార్ప్గా అతని కళ్ళలోకి చూస్తూ, తెలుసు సార్, డాడీ అంతా చెప్పారు నాకు. మీ ఇద్దరికి ఓకే అయినప్పుడు మధ్యలో నాకేం ఇబ్బంది ఉంటుంది? మీరు ఆల్రెడీ అంతా మాట్లాడుకున్నారంట కదా అనింది చాలా నార్మల్గా. 7 ఏళ్ల నుండి తన అటెన్షన్ కోసం ప్రతి నిమిషం తాపత్రయపడుతూ తన అంగీకారం కోసం వెయిట్ చేస్తూ తనని పిచ్చిగా ప్రేమించిన దక్ష ఇప్పుడు తనతో అలా ఫార్మల్గా పొడిపొడిగా మాట్లాడుతుంది. తన గుండె మెలిపెడుతున్నంత బాధగా అనిపించింది నిశ్చయ్కి. కాసేపటికి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ చెక్ చేసుకొని ఆమె పెట్టాల్సిన చోట్ల సైన్స్ పెట్టి ఫార్మల్గా ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి సెలవు తీసుకుంది దక్ష. దక్ష వెళ్తున్న ఆమెను చూస్తూ అప్పటి వరకు
అణిచిపెట్టుకున్న బాధను కన్నీల రూపంలో స్వేచ్ఛనిచ్చి బాధగా వెనక్కి వాలాడు నిశ్చయ్. బృందావనం ఏదో బంద్ అని అప్పటికప్పుడు హాలిడే అనౌన్స్ చేయడంతో ఇంట్లోనే ఉండడం వల్ల అన్వికి బాగా ఇష్టమైన ఆలు కోఫ్తా కర్రీ చేయాలి అనుకుంది ప్రేమ. మిగిలిన వంట అంతా వైశాలి గారు, తులసి గారు పూర్తి చేయడంతో అప్పటి వరకు అన్వితో ఆడుకున్న ప్రేమ వీళ్ళ కోసమే ఆఫీస్ మానుకొని ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్న ఆదిత్ దగ్గరకు వెళ్ళమని పంపించింది. అటు కూతురిని భర్త దగ్గరకు పంపించి తన కర్రీ ప్రిపరేషన్ చేసే పనిలో బిజీ అయిపోయింది ప్రేమ. కర్రీని అన్నీ సిద్ధం చేసుకొని పొయ్యి మీద నూనె బాండి పెట్టి కోఫ్తాలు చేసుకుంటూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది ప్రేమ. సడన్గా అమ్మ బౌ అని అరిచిన బుజ్జి అన్వి అల్లరి అరుపుకి ఆలోచనలో ఉన్న ప్రేమ ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో చేతిలో ఉన్న కోఫ్తా ఎగిరి వెళ్ళి వేడివేడి నూనెలో పడింది. అప్పటికే బాగా కాగిపోయి ఉన్న నూనెలో ప్రేమ చేతిలోకి కోఫ్తా ఫోర్స్గా ఎగిరి వెళ్ళి పడడం వల్ల ఆ వేడి నూనె కాస్త చింది ఎక్కువగా ప్రేమ చేతుల మీద చాలా కొద్దిగా అన్వి మీద పడింది. వేడివేడి నూనె అలా చేతి మీద పడేసరికి ఆ మంటను భరించలేకపోయింది ప్రేమ. కానీ అంతలోనే అప్పటికే కొద్దిపాటి నూనె అన్వి మీద కూడా పడడం ఆ మంటకు ఆ పసితో తట్టుకోలేక అమ్మ మంట అంటూ మొహం కందిపోయేలా ఏడవడం చూసిన ప్రేమ తల్లి పేగు మెలిపెట్టినట్టు అయింది. బిడ్డ బాధ చూసిన ప్రేమ తల్లడిల్లిపోతూ తన బాధను మరిచి వెంటనే అన్విని దగ్గరకు తీసుకొని ఐస్ పెట్టి ఆ గాయమైన చోట గాలి ఊదుతూ కన్నీళ్లతో ఏం కాదు బంగారం, తగ్గిపోతుంది అంటూ ఏడుస్తూనే కూతురికి ఆ మంట నుండి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది.